ప్రతిపక్షాలు కాదు, ప్రతిపక్షాల కన్నా ముందు మేమే చెప్తున్నాం. రోడ్లు, డ్రైన్స్ ఏది కానీ జరిగే ప్రతి రూపాయి డబ్బులు ప్రజల డబ్బులు. మీరందరూ భాగస్వామ్యం కాండి అని చెప్తుండేది అందుకోసమే. ఎక్కడ తప్పు జరుగుతున్నా దాన్ని నిలువున ఆపేయమని చెప్తున్నాం. ఈరోజు కానీ ఉదయం మనం 9వ వార్డులో పోయాం, మన కాలనీ ఎస్సీ కాలనీకి వెళ్ళాం. అక్కడ కానీ ఒక రోడ్డు ఇప్పుడే తవ్వించేయమని చెప్పాం. బాగా లేకపోతే క్వాలిటీ ఎక్కడ కానీ నిర్దాక్షిణంగా దానిపైన తవ్వించేయమని చెప్పాం. ప్రజల డబ్బు మేము ఎక్కడ కానీ వృధా కానిచ్చే పరిస్థితే లేదు. మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ని కానీ నేను పెడతా ఉన్నా, ఎక్కడ కానీ కాంప్రమైజ్ లేదు. రేట్ కానీ మంచి రేట్ ఇచ్చున్నారు. ఎందుకంటే డే అండ్ నైట్ చేయాలి కాబట్టి దానికి ఈక్వల్గా మనం ఈ టైం లోపల చేయాలి కాబట్టి మంచి రేట్ ఇచ్చున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. అందుకోసమే ఈరోజు రోడ్డు తవ్వించాం. నిన్న మంత్రి గారు ఒక దగ్గరుండి జేసీపీతో రోడ్డు తవ్వించారు. ఇప్పుడు మేము ఒక రోడ్డు తవ్విమని చెప్పి వచ్చాం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఇది మనం చెప్పేది 1-2 సార్లు చేస్తే ఆ కాంట్రాక్టర్లకు కానీ భయం ఉంటుంది. దానికి నిర్దాక్షిణంగా ఏమైనా క్వాలిటీ బాగలేకపోయినా వేసిన రోడ్డును కానీ తీసే పరిస్థితి అంత దమ్ము ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే తెలియజేస్తుంది.